నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా అభివృద్ధి పనులు ఎక్కడా కనిపించడం లేదని, అవినీతి మాత్రమే విస్తరిస్తోందని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి సీఎం దృష్టికి పలుసార్లు అంశాలు తీసుకువెళ్లినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యేల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే ఈ కాంగ్రెస్ 2 సంవత్సరాల పరిపాలన నేనేదో కొత్తగా ముఖ్యమంత్రి గారికి లెటర్ చేయడం జరగలేదని, నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి గురించి దృష్టి పెట్టి అనేక అంశాల మీద ముఖ్యమంత్రి గారికి ఇన్ఛార్జ్ మినిస్టరు ఇక్కడ సమీక్షకు వచ్చినప్పుడు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే ఈ కాంగ్రెస్ 2 సంవత్సరాల పరిపాలన ఏమైందంటే అన్ని వర్గాల ప్రజల బతుకులు ఆగమవుతూ ఉన్నాయి. అభివృద్ధి అనేది అటకెక్కింది, అవినీతి ఉరకలేస్తూ ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో ఎప్పుడు లేనంత అవినీతి. ముఖ్యమంత్రి ఢిల్లీకి, బీహార్కు, కేరళ టూర్లకే పరిమితమవుతూ ఉన్నాడు. మేము నిన్న ముఖ్యమంత్రి గారికి ఎట్టి పరిస్థితుల్లో కలవాలనే ధర్నా కూడా దిగినాం అవసరం అనుకుంటే. ఎందుకంటే నేను గత కొన్ని నెలల నుండి ముఖ్యమంత్రి గారిని కలవడానికి ప్రత్యేకంగా హైదరాబాద్ వెళ్తే 5 సార్లు ప్రయత్నం చేస్తే 5 సార్లు కూడా కలవలేదు. దాంట్లో 3 సార్లు ఢిల్లీకి పోయిండు. హైదరాబాద్లోని కేఎల్ యూనివర్సిటీ